మీనాక్షి గారు చెప్పండి చెప్పండి, తను మీ పాప కాదు కదా? సరిగ్గా చూసి చెప్పండి, తను మీ పాప అవునో కాదో? టీ తాగండి సార్. మరీ ఇంత ప్రేమ పెట్టుకుంటే ఎలా సార్? నేనిప్పుడు ప్రేమ చూపించాను రవి. పాపం నన్ను తను నాన్న అని పిలవడానికి ఎంత సంకోచించిందో. హలో, ఏంటి సార్ మీరు చెప్పేది? హలో, ఏంటి మీరు చెప్పేది? అవును వాసుదేవ్ గారు, మీరు వెంటనే నార్సంగి చెరువు దగ్గరికి రండి. ఎందుకో క్లియర్గా చెప్పండి. అదే సార్, మీ పాప కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. మాకిక్కడ చెరువులో ఒక పాప బాడీ దొరికింది. అది మీ పాపేనేమోనని మాకు అనుమానంగా ఉంది. మీనాక్షి గారు కూడా ఇక్కడే ఉన్నారు. తను బాడీని గుర్తుపట్టలేకపోతున్నారు. మీరొచ్చి చూసి మీ పాపేనో కాదో చెప్పండి. ఏంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడేది? నా కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తే ఇలాంటి న్యూస్ మీరు చెప్పేది? అనవసరంగా మీరు నా భార్యను టెన్షన్ పెడుతున్నారు. నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది నా కూతురు కాదు. నా మేనేజ్ నాకు నుంచి వెంటనే పంపించేయండి. ప్లీజ్ సార్, పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. ఏంటి సార్, ఏమైంది సార్? చెప్పండి సార్. రాంగ్ కాల్ రవి. అది కాదు సార్, సీఏ గారు చెప్పేది చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. అక్కడెవరో పాప చనిపోయిందని. ఏ దేవుని శాపము, ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగేరు. మిస్టర్ రవి, ఈ పాప సార్, ఈ డ్రెస్సు నేను సారు కలిసి సెలెక్ట్ చేశాం సార్. చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే. ఈ డ్రెస్ ఇక్కడ ఉందంటే ఈ బాడీ అనుదే సార్, అనుదే. కన్నీరే మిగిలినే నే కొలిచే నా ప్రాణమే. లేమా లేమా, నీ నాన్న ఒకసారి చూడమ్మా. ఎదురుగా వచ్చి ఒక వరమంటే నాను నా కూతురు ఇలా అవడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఇంకా వివరాలు తెలియలేదు సార్, ఎంక్వైరీ చేయాలి. అమ్మాను లేమా లేమా, నీ నాన్న ఒకసారి చూడమ్మా. నేను ఇలా చూడడానికి అమ్మ నేను బ్రతుకుంది. లేమ్మా, నా కూతురు తెలిసిన 2 రోజులు అయిద్దమ్మా. 2 రోజులు ఇలా శవంగా మారడం అంటావా? అయ్యా లేమాను లేమా, ఒక్కసారి నాన్న చూడమా. లేమా చూడు మీనాక్షి, మా నాన్నకి ఏమైందో. లేమా, ఏంటమ్మా ఇలా?
ఏంటమ్మా ఇలా నేను చూడడానికి మేము బతుకుంది లేమ్మా లేమ్మా వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోను కశలమని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా వచ్చావా జై ఇదిగో నా కూతురు నీ బెస్ట్ ఫ్రెండ్ అను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది